అందరికీ నమస్కారం. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో గత 3 విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు మరియు పాలకవర్గ సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా అందరికీ మా నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం తరఫున అందరికీ అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అత్యంత చేరువుగా ఉండే ప్రజాప్రతినిధి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది పంచాయతీ వ్యవస్థ. ఆ ఊరిలోనే ఆ యొక్క ప్రజాప్రతినిధి ప్రజల కోసం పనిచేసేందుకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తిగా మనం ఆ ప్రజాప్రతినిధిని సర్పంచ్గా మనం భావించాలి. అందుకే ఆ గ్రామంలో జరిగిన ఎన్నికలలో ఆ మంచి వ్యక్తికి, మంచి అభ్యర్థికి ఓటు వేసిన ప్రజలందరూ కూడా ఆ సర్పంచ్గా వారిని గెలిపించారు. భవిష్యత్తులో వారి అభివృద్ధిని వారు ఆయన పరిపాలన ద్వారా ఆకాంక్షిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు ఎన్నిక కాబడినటువంటి సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులు వారు ప్రజాహిత పాలన సాగించి గ్రామాభివృద్ధికి పూర్తి స్థాయిలో రాజకీయాలకు అతీతంగా పరిపాలన సాగించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో వచ్చేటువంటి అనేక నిధుల్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకి మేలైన సౌకర్యాలు కల్పించాలని చెప్పి మా గ్రామ స్వరాజ్య సాధనా సమితి నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ కోరుతా ఉంది. అయితే ఈ పంచాయతీ పరిపాలనలో మనం చట్టబద్ధంగా చట్టాన్ని తెలుసుకుంటూ పరిపాలన సాగించాలి. ఆ పరిపాలన ద్వారా వారు గ్రామాభివృద్ధికి సహకరించాలని చెప్పి తద్వారా మంచి పరిపాలన ఇచ్చి మున్ముందు రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి ఈరోజు పదవీ బాధ్యతలు చేపడుతున్నటువంటి సర్పంచులందరికీ కూడా మా నేషనల్ లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం.